పాకిస్తాన్ ఆర్మీని లేపేయడానికి ప్లాన్ చేసింది ఎవరు అంటే అసాఫుల్ మాలిక్. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందినటువంటి ఈ అసాఫుల్ మాలిక్ ఉత్తర 24 పరగణాల జిల్లా అంటే పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి జిల్లా. మరి మీకు ఇప్పటికే మీకు డౌట్ రావచ్చు. కానీ ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఆర్మీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిందంట. ఏదో విషయంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల. పైగా అక్కడ మసీదుల్లోనూ అలాగే అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు మొన్న చూశాడు కదా. ఆ మసీదుల్లో బాంబులు ఎట్టడాలు ఇవన్నీ చూసిన తర్వాత మరి పాకిస్తాన్ ఆర్మీ ఏం పీకుతుంది అని చెప్పి అసఫ్ మాలిక్ టీటీపీకి చెందినటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాది ఇమ్రాన్ అహిందర్ అనే వ్యక్తిని కలిసి ఈ యొక్క ప్లాన్ చేశాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ వీసా సంపాదించుకొని అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో ఈ యొక్క బాంబులు తీసుకొని వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ మీద వేయాలనుకున్నాడంట. దాంతో బెంగళూరు పోలీసులు అలాగే పశ్చిమ బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాగంటే బెంగళూరు పోలీసులకి ఈ యొక్క టీడీపీ ఉగ్రవాదితో ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడిందో వెంటనే దీని గురించి ఎంక్వైరీ చేశారు. నిఘా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నిఘా ఏమొచ్చేసి గత 3 రోజులుగా మొత్తం ఎంక్వైరీ చేస్తే వీడు ఉగ్రవాదులతో మాట్లాడుతున్నాడని తెలుసుకొని వాడిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత జరిగింది ఏంటంటే ఈ పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. అంటే బెంగళూరులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అందుకే బెంగళూరు పోలీసులు మొత్తం పట్టుకొని తంతే మొత్తం విషయాలన్నీ చెప్పాడు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఆర్మీని లేపేస్తానని చెప్పి. దీన్ని కొంతమంది దేశభక్తి అంటున్నారు. దేశభక్తి కాదు, ఇది తీవ్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటిది. ఈ అబ్బాయి దొరికిపోయాడు అనుకో భారతదేశమే పంపించింది అంటారు. అతను అస్రఫుల్ మాలికా లేకపోతే అసఫుల్ మాలికా ఏ మాలిక్ అనేది అనవసరం. అయితే ఈ అబ్బాయి దేనికోసం వెళ్ళాడు? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి వెళ్ళాడు. అంటే అక్కడ ఇది స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాని ఆర్మీ మీద కోపం కాదు. అలాగే అక్కడ మసీదుల్లో మొన్న బాంబులు పెట్టి పేల్చేశారు కదా, దాని గురించి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం పీకుతున్నారు అన్న విధంగా పాకిస్తాన్ ఆర్మీని ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఎప్పుడైతే ఇమ్రాన్ అహిందర్ని కలిశాడో ఈ టీటీపీకి చెందినటువంటి ఉగ్రవాదిని వెంటనే నిఘా వీళ్ళకి ఇచ్చేసింది సమాచారం. ఆ విధంగా దొరికిపోయాడు.